మీకు మాంసము ఖరీదు అనుకుంటే మీ పక్కనే అడవులు ఉన్నవి, అడవి పందులను పట్టుకుని చక్కగా అడవి పందులు తినండి. సో వెరీ ఇంపార్టెంట్. ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా పెద్ద మాంసం అనేది అంటే గొడ్డు మాంసం తినేవాళ్ళము. సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినవద్దు, మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేసింది. నేను చాలా గ్రామాలలో, ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా గ్రామాలలో నేను నిద్ర చేసినప్పుడు అక్కడ ఉన్న ముసలి వాళ్ళు నాకు చెప్పారు ఈ విషయం. సార్ మాకు గొడ్డుకూర తినాలని ఉంది, కానీ గొడ్డుకూర తిన్నిస్తలేరు, ఊర్లో తిన్నిస్తలేరు, మా ఇంట్లో తిన్నిస్తలేరు, కానీ నా ప్రాణం కొట్టుకుంటుందని చాలా మంది ముసలు చెప్పారు. ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పిందంటే, గొడ్డుకూర తిన్నంత వరకు నా ఆరోగ్యం ఎంత మంచిగా ఉండేదో, నేను వ్యవసాయం పనులు బాగా చేసేవాడిని, కూలి పనులు బాగా చేసేవాడిని, ఎప్పుడైతే ఆపేసిందో నాకు నా ఒంట్లో సత్వ లేదు అని చెప్పి ఊర్లో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, అంకనగూడెంలో అక్కడ కూడా ఒకసారి నైట్ ఆల్ చేశాను కదా, అక్కడ విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఈ పిచ్చి మాలలు వేసుకొని ఆ దేవుడి మీద మాల ఈ దేవుడి మీద మాల వేసుకొని ఇంతకుముందు చక్కగా అడవి మాంసం తినేవాళ్ళు, పంది మాంసము, ఇప్పుడు అది మానేసింది. అది ఏంటంటే మాల వేసుకుంటున్నారట, ఏందో గాడిద గుడ్డు, అంత వేస్ట్. సో హ్యాపీగా మనం ఏది తినాలో తినాలి అంతే. సో మనకి ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది. సో మన జిల్లాలో అడవి పందులు చాలా ఎక్కువగా ఉన్నవి. సో అడవి పందు అనేది చాలా ఖరీదైన మాంసం, మీ అందరికి తెలుసో లేదో. సో మొత్తం ప్రపంచంలో అమెరికాలో మీకు హోటల్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ ఏది ఉంటుందంటే చికెన్ ఉండదు, ల్యాంబ్ అంటే మన మేకా మాంసం ఉండదు, అడవి మాంసమే అతి ఎక్కువ ఖరీదు. సో అలాంటి అడవి మాంసాన్ని, అడవి పంది మాంసాన్ని మనం ఆపేశారు. ఒకవైపు ఏమో నాకు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే, అడవి పందులు బెడత ఎక్కువైంది సార్, మేము ఏ పంట వేసినా తినేస్తుంది సార్, ఏం చేయమంటారు మమ్మల్ని అంటున్నారు. ఇంకోవైపు ఏమైనా తినొచ్చు కదా బాబు అంటే, అది తినడం ఆపేస్తాం సార్ అంటున్నారు. ఈ రెండు వైరుధ్యాలు వచ్చినాయి మనకి. సో ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము, అటవీ శాఖ, భారత ప్రభుత్వం మాంసాన్ని తినొచ్చు, అడవి పందుల్ని పట్టుకోవచ్చు అనేది ఒకటి నిర్ణయం చేశారు. ఇదేమీ నేరం కాదు, అడవి పందుల మాంసం తినడం నేరం కాదు. నెమల మాంసం తినొద్దు, దుప్పి మాంసం తినొద్దు, మనకి వేరే ఏమి తినొద్దు, కానీ అడవి పంది మాంసం తినడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కేసులు ఉండవు. సో పుష్కలంగా మీరు మీ ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ ఇది స్ప్రెడ్ చేయండి దయచేసి. నాకు ఇక్కడ వస్తే నాకు కూడా పెట్టండి, నేను కూడా తింటాను. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, తిందాం, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని దేశాలలో నేను ఒకసారి చైనాకి వెళ్ళాను, పెద్ద ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ చుట్టూ కూడా రకరకాల మాంసాలు పెట్టాడు, అంటే తిప్పుకుంటూ తినాలి. సో ఎన్ని రకాల జంతువుల మాంసాలు పెట్టారంటే 14 రకాల జంతువుల మాంసాలు పెట్టారు, ఇంక్లూడింగ్ కోతి మాంసము,